ఈరోజు మేము ఒక జగనన్న సైనికులం, జగనన్న మా యొక్క ఈరోజు సైన్యాధిపతి, ఈరోజు మాకు మా నాయకుడు, ప్రజానాయకుడు ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు మరి చేర్చడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఎవరు వెళ్ళినా అది అప్రస్తుతం. ఈరోజు నాకు ముందు ఉన్నటువంటి మరి ఇన్ఛార్జీలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆశపడ్డ ఆశావాహులు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా మాకు గతంలో 29 నియోజకవర్గాల్లో మిస్ అయినటువంటి ఏకైక సీటు అది కొండేపి. కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా మరి గెలవాలనే ఒక ప్రయత్నంతో కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఒక రాజకీయ సుస్థిరత అక్కడ రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా స్థానిక సమస్యలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి ఈరోజు ఒక అవకాశం మరి జగనన్న కల్పించారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్గా మరి అక్కడ పనిచేయడం జరుగుతుంది మాత్రం నేను తెలియజేస్తాను. ప్రమేయం మీరు రాశారు కదా, ఈ ఎల్లో మీడియా వాళ్ళందరూ రాశారుగా. నేనే పెట్టించి నేనే రాపించిన, లేకపోతే నేనే నా ప్రోద్బలం ఉందని. కొంచెమైనా ఆలోచన ఉండాలి, కొంచెమైనా ఒక విలువలు ఉండాలి, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా కూడా, ఎంతో అసమ్మతి ఉందని లేని దాన్ని మీరు తవ్వి ఇంకా గెలికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ వచ్చే సమాధానం ఒకటే: మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న వీర సైనికుల మేము, ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నడిపించాడు. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాం. మేము ఊరికే అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు 4.5 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి అక్కడ నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి పదంలో చాలా చేయడం జరిగింది. అక్కడ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లు కానివ్వండి, మరి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి T5 కాలువ 11,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే T5 కాలువ, తీగలేరు కాలువ కెనాల్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టు పల్నాటి ప్రాజెక్టు, మరి వరికపుడిశీల ప్రాజెక్టులోంచి మళ్ళా ఎత్తిపోతలు ఎలాగో చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఒక మండలంలో ఒక 4 గ్రామాలు అందులోకి వస్తాయని చెప్పి ప్రయత్నం చేసి వరికపుడిశీల ప్రాజెక్టును ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 11,000 ఎకరాల ఆయకట్టును అందులో చేర్చడం కానివ్వండి, చక్కటి కార్యక్రమాలు చేశాం. అక్కడ చాలా కాలంగా నేను పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 14 నుంచి 15 సంవత్సరాలు చేశాను. మధ్యలో 2 సంవత్సరాలు మరి డేవిడ్ రాజని అప్పుడు గెలిపిస్తే ఆయన పార్టీ ఫిరాయించిన పరిస్థితుల్లో కూడా నేను సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా నాయకుడు నాకు గొప్ప అవకాశాన్ని, దళితుల్ని ఏ విధంగా మీరు కూడా సమర్థులే, మీకు కూడా రాజకీయం తెలుసు, మిమ్మల్ని కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ నేను తీసుకుపోతాను అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ నేనే. ఆదిమూలపు సురేష్ అనేవాడిని నేను ఎక్కడ ఉన్నాను, నాకెవరున్నారు, నేనేమైనా రాజకీయ కుటుంబం నుంచి వచ్చానా, నాకేంటి, చదువుకున్నాను. ఆ చదువులో తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశాన్ని కల్పించారు. అందుకు అక్కడ ప్రజలతోటి మమేకమయ్యాను. కాబట్టి వాళ్ళు కొంచెం భావోద్వేగాలకు లోనైనటువంటి మాట వాస్తవమే. అది ఒక రకంగా ఒక ప్రేమను, ఒక అభిమానాన్ని, ఆప్యాయతను వెళ్ళబుచ్చే ప్రక్రియగానే చూడాలి తప్ప అందులో మరి కోడిగుడ్డు మీద ఈకలేదు పీకే వ్యవహారం చేద్దండి దయచేసి. అది వాళ్ళ భావోద్వేగాల్లో ఏదో విధంగా వాళ్ళు వ్యక్తపరచాలనే ఒక తాపత్రయం తప్ప ఎవరైనా కూడా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం. ఎవరిని పార్టీ నిర్ణయించినా కూడా, అభ్యర్థిని నిర్ణయించినా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఖచ్చితంగా అది కొండేపి నియోజకవర్గం 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల కిందనే లెక్కేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఏమబ్బా, అది రాజకీయంలో భాగంగా ఒక వ్యూహము. చంద్రబాబు నాయుడు అని ఎలకాలం కొండేపి నుంచే ఉన్నాడా, మన కుప్పం నుంచే ఉన్నాడా? ఆయన ఇంతకుముందు ఎక్కడ పోటీ చేసా చూడండి. మరి వేరే రాష్ట్రాల్లో కూడా చూడండి, 2 నియోజకవర్గాలు పోటీ చేసా. మరి ముఖ్యమంత్రులు లేరా? ఎక్కడెక్కడ ఎన్టీ రామారావు టైంలో ఎన్నిసార్లు ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు ఆయన?
చంద్రబాబు గారు. కాబట్టి అది వ్యూహాలు అబ్బా. అవి ఎక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడ మరి అవసరం ఉంటుందో ఆ అభ్యర్థికి ప్లస్ పాయింట్లు కానివ్వండి, మైనస్ పాయింట్లు కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, అక్కడ రాజకీయ అనుకూలత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, దాన్ని బట్టి మా నాయకుడి నిర్ణయం అది. రేపు చంద్రబాబు నాయుడు ఎన్ని మారుస్తారో చూడమనండి. ఊరికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేవాళ్ళు ఏదో అక్కడ చెల్లినోడు ఇక్కడ చెల్తాడా అంటే కినా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నేను ఉన్నప్పుడు 2014లో నేను నాకు సంతనూతలు పాటు ఇచ్చినప్పుడు మళ్ళీ సంతనూతలు పాడు వాళ్ళు నియోజకవర్గ ప్రజలు నన్ను హక్కును చేర్చుకోలేదా? సంతనూతలపాటు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించలేదా? మా నాయకుడి పేరు, మా దివంగత నేత మరి వైఎస్ఆర్ పేరు మరి పెట్టుకుని మేము తిరిగితే మరి ఈ ఓట్లు రాలేదా? మరి అప్పుడు అన్నారు కదా సంతనూతలపాటు పచ్చి టీడీపీ అన్నారు కదా. మరి పచ్చి టీడీపీ కుప్పం తర్వాత రెండోది సంతనూతలపాటు అన్నారు. మరి ఎట్లా ప్రజలు ఆదరించారు నన్ను? నేనేం చేశానని ఆదరించారు. అది మా నాయకుడి మీద ఉన్నటువంటి ప్రేమ, భరోసా, నమ్మకం, విశ్వాసం. జగనన్న పేరు చెప్పుకొని ఈరోజు ఓట్లు అడుగుతాం. మా నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి యొక్క రాజన్న రాజ్యం తీసుకొచ్చాం 4 సంవత్సరాల కాలంలో. ఇవన్నీ పెట్టుకుని అడుగుతాం. అంతేకాని ఎవరు ఈరోజు ఉంటాం, రేపు ఇంకో చోట పోతున్నాం, ఈరోజు పోతున్నాం కదా. వాళ్ళు చూసేది జగనన్న అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి మీకు కూడా తెలియజేస్తాం. అట్లా ఏం లేదబ్బా, అందరూ మారుస్తారబ్బా. అందరూ ఎక్కడ అవకాశాలు ఉంటే అవకాశాలను బట్టి అది కెప్టెన్ యొక్క ఒక నిర్ణయం. ఎందుకంటే క్రికెట్ గేమ్ ఉంది. క్రికెట్ గేమ్లో ఫీల్డర్స్ ఒక్కోసారి ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడు స్లిప్పుల దగ్గర నిలబడతారా? లాంగ్ ఆఫ్లో నిలబడిన వాళ్ళు పనికి రారా? లాంగ్ ఆఫ్ అని ఓన్లీ స్లిప్పులు, గల్లీల్లో, కవర్స్లో నిలబడిన వాళ్ళే మంచి ఎఫిషియెంటా? అక్కడ వాళ్ళకి కాజులు పట్టే అలవాటు అక్కడ అతనికి ఉందనుకో, స్లిప్పుల్లో నిలబెడతారు. కవర్స్లో కొంతమంది నిలబడతారు, డీప్ ఫైన్ లెగ్లో కొంతమంది నిలబెడతారు, లాంగ్ ఆఫ్లో నిలబెడతారు, లాంగ్ ఆఫ్లో నిలబడతారు. ఏమైనా తెరదరిగినా కూడా మా క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మీకేం బాధ? పోటీ నేను కదా. ఏం పర్లేదబ్బా. నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేయట్లేదబ్బా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చాలా బలమైనటువంటి కాడారు. మీరు చరిత్ర చూడండి, కొండేపి నియోజకవర్గ చరిత్రను ఒకసారి చూడండి. ఎన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది, ఎన్నిసార్లు వైఎస్ఆర్ గెలిచింది, టీడీపీ ఆవిర్భావంకు ముందు అది ఏంటి, ఆ నియోజకవర్గ ఒక రాజకీయ ఒక చరిత్రను చూడండి. అక్కడ ప్రజలు ఎవరిని అక్కడ మీరు దయచేసి సామాజిక వర్గాలని, కులాలని రాజకీయాల్లోకి తేవద్దండి. రాజకీయం అండిగిన నాయకత్వం, ప్రజలకు మేలు చేసే మనుషులు, సేవ చేసే మనుషులు. తలబిరుతోటి లేకపోతే హెడ్ సాంగ్ తోటి లేకపోతే ఏదో మాకు పదవి ఇచ్చారు కాబట్టి విర్రవీగే మనుషులు కాదు. ఎవరు వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఆదరిస్తారు. సామాజిక వర్గాలు అక్కడ సంబంధం లేదు. అక్కడ దయచేసి గమనించండి. అక్కడ ఆ హిస్టరీ ఉంది. ఖచ్చితంగా మేము గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం.